హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఇది రైస్లోకి బాగుంటుంది. అది కాకుండా సాంబార్లోకి, పప్పుచారులోకి, రసంలోకి నంచుకోవడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. అంత బాగుంటుంది. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ బెండకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద టేబుల్ స్పూన్లకి తక్కువ కాకుండా పోపు వేసుకోండి. ఈ పోపు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి. దాంతోపాటు 2 ఎండుమిర్చి కూడా తుంపుకొని వేసుకోండి. ఈ పోపు అనేది ఎక్కడ మాడనివ్వకుండా చక్కగా దోరగా వేయించుకోండి. ఇది వేగుతూ ఉండగా 2 పెద్ద టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోండి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. లేకపోతే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్న ఉల్లిపాయ చాలండి, ఎక్కువ అక్కర్లేదు. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకుని పోపు ఎక్కడ మాడనివ్వకుండా దోరగా వేయించుకోండి. దీంతోపాటు 1 టీ స్పూను పసుపు కూడా వేసుకోండి. వేసుకుని చక్కగా చుట్టూ కలుపుకొని చక్కగా దోరగా వేయించుకోండి. ఇది వేగుతూ ఉండగా మనము 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నామండి. ఈ 1/2 కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము. ఇప్పుడు మనము ఏ కర్రీలో అయినా ముందు కూర వేయగానే మనము సాల్ట్ వేస్తాం కదా. బెండకాయ కర్రీలో మాత్రం సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ వేస్తే కనుక మనకి ఇది జిగురు వచ్చేస్తుందండి. జిగురు రావడానికి ఇదొక కారణం అండి. మూత అది పెట్టకూడదు. మనము బెండకాయ కర్రీ చేసినప్పుడు మూత పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల, వెంటనే సాల్ట్ వేయడం వల్ల మనకి ఈ బెండకాయ అంతా జిగురుగా అయిపోయి ముద్దగా అయిపోతుందండి. ఇలా 5 నిమిషాలు వేయించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి చక్కగా వేగింది కదా. ఇప్పుడు మనము చూడండి కలర్ఫుల్గా ఉంది. కొంచెం కూడా బెండకాయ మనకి కలర్ అనేది ఏమీ మారలేదు. ఇప్పుడు మనము దీంట్లోకి సాల్ట్ వేసుకుందామండి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే కారం కూడా 3 టీ స్పూన్లు వేసానండి నేను. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. చూడండి ఎక్కడ మనకి జిగురు రావడం కానీ, కలర్ చేంజ్ అవ్వడం కానీ ఎక్కడా లేదు. చూడండి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అస్తమానం తిప్పకుండా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. అంటే అడుగులు మాడుతుంది అనిపించినప్పుడు మాత్రమే తిప్పండి. చూడండి మూత జిగురు పట్టకుండా ఉండాలంటే మూత ఒకటి వేయకూడదు. వెంటనే సాల్ట్ వేయకూడదు. అలానే విపరీతంగా కలపకూడదండి. మాడుతుంది అని డౌట్ వచ్చినప్పుడు మాత్రమే తిప్పుకోవాలండి. చూడండి ఇంకొక 5 నిమిషాలు మనం కుక్ చేసామండి మీడియం ఫ్లేమ్ మీద. చూడండి కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది కదా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై రెడీ.